రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏపీలో త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ముఖ్యంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే చాలా అభివృద్ధి కుదరదా, అభివృద్ధి కావాలి కదా అంటూ కూడా కొన్ని సామాజిక వర్గాల వారు అడుగుతున్న ప్రశ్న, సూటి ప్రశ్న. అదేవిధంగా 125 అడుగుల విగ్రహానికి సంబంధించి మరి చూపుడు వేలు ఎటైతే చూపిస్తుందో అది మరి అసెంబ్లీ భవనం వైపు చూపిస్తుంది. అసెంబ్లీలోకి వెళ్ళాలి, నా జాతి మొత్తం అసెంబ్లీలో మరి కూర్చోవాలి, శాసనసభలో కూర్చోవాలి అంటూ కూడా ఆయన చూపిస్తున్న వేలు, మరి ఆ వేలు ప్రకారమే మరి అందరూ శాసనసభలోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ అధోగతికి లేకపోతే అభివృద్ధి లేని రోజులలోకి, అభివృద్ధి లేని ఆ యొక్క మరి పరిపాలనలోకి వెళ్ళాలా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇక్కడ మరి ఒక సామాజిక వర్గానికి కాకుండా అన్ని సామాజిక వర్గాల వరకు ఆయన అందరి బంధువుగా ఉన్నారు. మరి అందరిలో మేము ఉన్నాం, అందరితో పాటు మేము ఉన్నాం కాబట్టి మరి మాకు పరిపాలన శుభ్రంగా మాకు అందించకుండా, చక్కగా పరిపాలన మాకు చేయకుండా కొన్ని పథకాలను కట్ చేసి మరి ఆ విధంగా అంబేద్కర్ యొక్క విగ్రహాలను స్థాపిస్తే మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటూ కూడా కొంతమంది మనకి ప్రశ్నలు వినిపిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నన్నేటి పుష్పరాజు గారు. వీరు ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. పుష్పరాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి, జేబీఎం అండి. రైట్ అండి, నమస్తే అండి. మరి ముఖ్యంగా ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏపీలో ఆవిష్కృతం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఆయన చూపిస్తున్న చూపుడు వేలు అసెంబ్లీ వైపు ఉంది. అంటే అసెంబ్లీలో నా జాతి మొత్తం కూర్చోవాలండి. ఇక్కడ జాతి అంటే అన్ని కులాలు, అన్ని మతాలు అంతా అక్కడికి వెళ్ళాలని ఆయన చూపిస్తున్న వేలు. కానీ అభివృద్ధిలో మాకు ఏం దక్కింది, ఉన్న పథకాలను కట్ చేస్తారంటూ కూడా మరి మీరు ఆరోపిస్తున్న పదం మనం వినడం జరిగింది సోషల్ మీడియాలో. మరి మీరేమంటారండి? అంబేద్కర్ విగ్రహం ఉంటే చాలా, అభివృద్ధి మీకు అవసరం లేదా? ముందుగా స్నేహ టీవీ వారికి మాలమహాడు తరపున నమస్కారాలు. నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని మొన్న రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీకి దళితులు ఎక్కువగా వెన్నుదన్నుగా ఉన్నారు. వెన్నుదన్నుగా ఉన్నందుకు గాను ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ వారు మరి అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని కానీ, ఏదైనా అంబేద్కర్ ఆశయాల ముందుకు తీసుకెళ్లాలని కానీ ఆలోచన చేసిన దాఖలాలో కొన్ని పరిస్థితుల్లో చూడగలిగాము, చూడలేదు అన్నది పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని మాట ఇచ్చారు. మాట ప్రకారం విగ్రహాన్ని పెట్టారు, మంచిదే. అది ఆశించదగ్గ విషయం. చాలా ఎత్తైన విగ్రహం పెట్టారు, ఆవిష్కరించారు, బాగానే ఉంది. కానీ మరి దళితులకు సంబంధించిన ఏదైతే 27 రకాల మరి సంక్షేమం సంబంధించి దళితులకు సంబంధించిన ఏదైతే పథకాలు ఉన్నాయో మరి ఆ పథకాలు పూర్తిగా మరి రద్దు చేసిన పరిస్థితులు మేము చూస్తూనే ఉన్నాం గత 5 సంవత్సరంలో. మరి వారి అభ్యున్నతికి పోటపడటానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవాలని మేము చాలా సార్లు మేము చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి ఇంటికి కూడా మేము 10,000 15,000 ఇస్తున్నాము కదా, ఇంకా దళితులకి మనం సపరేట్గా ఇవ్వాల్సిన పని లేదు, చాలా మందికి దళితులు అభివృద్ధి చెందుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే ఇంకంతగానే మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వాల్లో చూసుకుంటే సబ్సిడీ రుణాలు లోన్లు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ రుణాలు ఎత్తేసారు మొత్తం. సబ్సిడీ రుణాలు ఎత్తేయటం వల్ల దళితుల స్వయశక్తిగా సంపాదించుకునే శక్తి లేకుండా పోయింది ఈ రోజుల పరిస్థితి బట్టి. బ్యాంకు ద్వారా లోన్స్ ఇచ్చి అవి మళ్ళీ కొంత సబ్సిడీ ఇచ్చి ఒక యూనిట్ పెట్టుకుని ఆ యూనిట్ మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి తీసుకుంటూ ముందుకెళ్లేవారు. ఈ రోజు వాళ్ళు ఏదో 10,000 15,000 ఇస్తున్నారన్నది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఉంటే వస్తుంది, అయితే రేపు ఇంకో ప్రభుత్వం మారితే డబ్బులు పోతాయి, అది కాదు. మాకు కావాల్సిన రాజ్యాంగ ప్రకారం ఏదైతే ఉందో ఎస్సీ సబ్లైన్ రుణాలు కానీ అలాగే బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు కానీ వాటిని రద్దు చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విగ్రహం పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ పథకాలు ఆఫ్ చేసినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మరి దళితులు చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ క్యాబినెట్ లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడికి భజన చేయడమే తప్ప మరి మా దళితులకి ఇలాగ అన్యాయం జరుగుతుందని వాదన వినిపించి ఒక నాయకుని కూడా మేము చూడలేదు. ఇది చాలా దారుణంగా తీవ్రంగా పండిస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా
మరి చేయాలని చెప్పి విగ్రహాలు ఓపెన్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు, కానీ విగ్రహం పెడతాం మంచిదే, కానీ దళితులు కూడా ఆర్థికంగా ముందుకెళ్తున్నారు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి సంబంధించి కూడా ఆవిష్కరణ కార్యక్రమంలో మరి ప్రముఖులను పిలవలేదు, మరి దానికి సంబంధించిన వారిని కూడా పిలవలేదు, దానికి ఉద్యమం చేసిన వారిని కూడా పిలవలేదు, సాదాసీదాగా చేశారంటూ కూడా బయట వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా అది పేపర్ ప్రకటన ద్వారా వచ్చేయండి అని చెప్పేసి అన్నారు తప్ప మరి ఉద్యమ నాయకులకి ఎవరికి కూడా సపరేట్ గా పిలుపు లేదు. తెలంగాణలో కేసీఆర్ చాలా మందికి పిలుపునిచ్చారు, కానీ ఈ రాష్ట్రంలో లేదు. అయితే ఇంకోటి ఏంటంటే మేము కోరుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ మనవాళ్ళు ఉన్నారు, ప్రకాష్ అంబేద్కర్ గాని, రాజ్ కుమార్ అంబేద్కర్ గాని, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఆవిష్కరిస్తే ఇంకా చాలా బాగుండేది. అలాగే ఆ విగ్రహం ఓపెనింగ్ లో మేము ఒకటి గమనించాం, మా నీళ్ళు కండువ వేసుకుంటారేమో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, అదొకటి మైనస్ అండి. మరి ఆ కండువ వేసుకోలేదు ఆయన, కనీసం పక్కన ఎమ్మెల్యేలన్నా కూడా చెప్పాలి. అలా ఈ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేప్పుడు కొన్ని విధి విధానాలు పాటించాలి. ఆయన బౌద్ధ ధర్మ ప్రకారమే ఆయన జీవించాడు, హిందువుగా పుట్టిన హిందువుగా చనిపోనన్నాడు అంబేద్కర్. ఆయన బౌద్ధ మతం స్వీకరించాడు కాబట్టి బౌద్ధ మత ప్రచారం ప్రకారం ఆయన ఆవిష్కరించుంటే అలా మనల్ని కూడా పిలిచుంటే కార్యక్రమానికి చాలా బాగుండేది. కానీ మరి ఆయన రాజకీయ లబ్ధి కోసము మన ఆయన వ్యవహార శైలి మాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే విగ్రహం ఓపెన్ చేశారు. రైట్ అండి. ఇటు తెలంగాణలో కూడా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఏమైందో మనం చూసాం. అదేవిధంగా ఒకవేళ మరి ఇదే ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పడే అవకాశం ఉందంటారా? విగ్రహం ఆవిష్కరించినంత మాత్రాన మరి అభివృద్ధి సాకారం అయిందని చెప్పుకునే వీలుందంటారా ప్రభుత్వానికి? అంబేద్కర్ ఒకటే చెప్పాడు, అంబేద్కర్ నేను విగ్రహాలు లేని పుస్తకాల్లో ఉన్నానని చెప్పారు. అవును, విగ్రహాలు పెట్టడం వల్ల మాకేమైతే కలిసి వచ్చింది ఏమి లేదు, కానీ అది చెప్పుకోవడానికి బాగుంది. ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారని చెప్పుకోవడం బాగుంది తప్ప దళితులు మాత్రం ఈ ప్రభుత్వంలో అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు. అది మాత్రం జగమెరుగున సత్యం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో దళితులు అంటూ ఓట్లు వేశారు, దళితులు నా మేనమామలు అన్నాడు ఆయన, దళితులందరూ ఏకదండిగా గుంపదండిగా ఓట్లు కొట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణం దళితులే. మరి ఆ దళితులను పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినాయి. అంటే పుష్పరాజ్ గారి గతంలో కూడా నేను ఎస్సీ పక్షపాతిని అంటూ చెప్పిన మాట ఏమైందంటారు? అది చెప్పుకోవడం తప్ప, ప్రకటనలు ఇవ్వడం చెప్పుకోవడం తప్ప ఆచరణ మాత్రం శూన్యం అండి. ఆచరణలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది దళితులు కేటాయించిన నిధులను కూడా ఏం కేటాయించట్లేదు. దాన్ని చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టారు తప్ప కనీసం దాంట్లో ఆ కార్పొరేషన్ లో సంబంధించిన అక్కడ ఫర్నిచరే లేవు వాళ్ళ ఆఫీసుల్లో. ఎందుకంటే మామూలుగా మేము ఇన్ని కార్పొరేషన్ ఇచ్చాము, ఇన్ని చైర్మన్లు వేసామని చెప్పి. ఇంత ముందున్న ప్రభుత్వాల్లో ఎస్సీ కమిషన్ కలిసి ఉండేది. ఇప్పుడు ఎస్సీ కమిషనర్ ఎస్టీ కమిషన్ వేరు పెట్టారు. మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఎవడు అడిగాడండి? ఇక్కడ ఏం ఉపయోగం ఉండ రెండు వల్ల? మాల కార్పొరేషన్ వల్ల ఉపయోగం లేదు, మాది కార్పొరేషన్ వల్ల ఉపయోగం లేదు. కనీసం వాళ్ళ కార్పొరేషన్ పదవి తీసుకున్న తప్ప జనాలకు ఒక్కడ కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు వెళ్ళండి. మరి వాళ్ళ కార్పొరేషన్ తీసుకున్న వాళ్ళు, మాల కార్పొరేషన్ వాళ్ళు కనీసం వచ్చి గ్రామాల్లోకి వచ్చి మనకున్న ప్రాబ్లం ఏంటని చెప్పి ఒక రాసుకుని ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే బాగుండేది. కానీ శుభ్రంగా ఎవరింటి ఏడాలో కూర్చుని ఉన్నారు, మాత్రం ఎవరికి మాత్రం ఉపయోగపడలేదు. ఆ కార్పొరేషన్ లోన్స్ కూడా రుణాలు సబ్సిడీ మీద రుణాలు ఇచ్చేవారు, ఆ రుణాలు కూడా లేవు. బ్యాంకులకు వెళ్తుంటే ప్రభుత్వం ఏముంది మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు పంపించేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు ఉన్న వాల్యూ పోయిందండి. ఎవరికి కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేవు అని చెప్తున్నారంటే ప్రభుత్వం ఏముంది వాళ్ళు ఏం చేస్తారు నీకు? రైట్. ఓకే పుష్పరాజ్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి మంత్రులుగా ఉన్నవారు, డిప్యూటీ మంత్రులుగా ఉన్నవారు, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా మరి వారితో పాటు కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు గతంలో జరిగిన సభల్లో కూడా మరి ఆ మాత్రం దూరంగా పెట్టారు జగన్ అంటూ కూడా అప్పుడు వీడియోలు మనకు వైరల్ అయ్యాయి, సోషల్ మీడియా కూడా చూసాం. మరి ఇప్పుడు వారిని దూరంగా పెట్టిన తర్వాత మరి వారు మనమంతా ఆరాధించే అంబేద్కర్ గారిని ఎందుకని భుజానికి ఎత్తుకున్నారు? ఇది రానున్నది ఇంకా ఎలక్షన్ ఫేవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2-3 months లో ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని దళితులు ఓట్లు మలుచుకుంటేసి యొక్క ప్లాన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో అంబేద్కర్ విగ్రహం పెట్టేస్తే ఓట్లు వేసేస్తారంటే తప్పది. ఎవరొబ్బన వాళ్ళకి ఉంటది, నేను ఏ పార్టీ కాదు, ఎవరొబ్బన వాళ్ళకి ఉంటది. కానీ అంబేద్కర్ ఆశయాలను కూడా ముందు తీసుకెళ్ళాలి. మేము అదే చెప్తున్నాం, అంబేద్కర్ విగ్రహం పెడతాం కాదు, అంబేద్కర్ ఆశయాలను కూడా ముందు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్లి ఏదైతే ఆ గ్రామ స్థాయిలో, పల్లెల్లో, క్షేత్రస్థాయిలో దళితులు ఎంతవరకు అభివృద్ధి చెందారన్నది క్షేత్రస్థాయిలో మీరు చూడలేకపోతున్నారు. ఒక ఎస్ఎస్ సభ ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేయలేని పరిస్థితి. ఆ నిధుల్ని మళ్ళీ వేరే దానికి ట్రాప్ చేయటం. ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహం కడతంలో కూడా ఆ నిధులు కొంత వాటిని మళ్లించారని తెలిసింది మాకు. ఇంచుమించుగా
మీరు ఈ విగ్రహాల కడతాం ఇవన్నీ కడతాం బాగానే ఉంది కానీ మరి మనం 5 సంవత్సరాల్లో దళితులు ఏ మాత్రం అభివృద్ధి చెందారన్నది దీని మీద కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి చాలా సార్లు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు దళితులకి ప్రత్యేకంగా ఖర్చు పెట్టక్కర్లేదు, దళితులు మన ఓటు బ్యాంకు, వీళ్ళకి ఏం చేయకుండా పర్వాలేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇదివరకలాగా ఎవరో చెప్తే రాజకీయాలు ఇన్నిలాగా ప్రజలు లేరు. ఎప్పటికప్పుడు మినిట్ మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా అంతా కూడా ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తున్నాయి. దాన్ని బట్టే జనాలు కూడా మిసులుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వైద్యులను కానీ, అదే సామాజిక వర్గానికి సంబంధించిన మరి కొంతమంది యువకులను కానీ మరి వాళ్ళు చనిపోయిన పరిస్థితులు కూడా దారితీశాయి. ఆ పరిస్థితులు కూడా ప్రభుత్వమే మరి దారితీసేలా ప్రయత్నించిందంటూ కూడా సోషల్ మీడియాలో కోడే కూస్తుంది ఇప్పటికీ కూడా. మరి ఓ ప్రక్క నుంచి వాళ్ళందరినీ మరి ఈ విధంగా ఏమంటారు, దుర్మార్గాలకి, అన్యాయాలకి, అత్యాచారాలకి, లేకపోతే అవమానకరాలను అటువంటి వాటికి గురి చేస్తూ మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన వాళ్ళందరి మీద ప్రేమ పుట్టుకొస్తుందంటారా అన్నది బయట ట్విట్టర్లోను లేదా ఫేస్బుక్లోను వినిపిస్తున్న మాట ఆ ప్రశ్న. ఒకవేళ ఇదే ప్రశ్న అంటే మీ యొక్క సమాధానం ఏంటంటారు? అయితే యాక్చువల్ గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది కూడా చూస్తూనే ఉన్నాం. దాడులు జరిగినాయి. దాడులు జరిగినప్పుడు మరి ఆ దాడులన్నీ కూడా అది మాపడానికో లేకపోతే వాటిని కలపడకుండా ఉండటానికో చేసిన పరిస్థితి చూసాం తప్ప కానీ పరిస్థితి ఉన్నారు. కానీ అయితే ఈ విగ్రహం పెడతాం వల్ల అది పరిష్కారం అవుతాను కూడా తప్పది. మరి ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎవడైతే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఉన్నాడో వాడికి భారీ సెక్యూరిటీ ఇచ్చి వాడిని అందరం ఎక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి, అది చాలా తప్పది. తప్పును తప్పులా ఖండిస్తాం, మంచి చేస్తే హర్షిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విగ్రహం పెట్టాడు, దానికి హర్షం వ్యక్తం చేస్తాం. అదే దళితుల్ని ఇబ్బంది పెట్టారు, మరి దానికి ఇబ్బంది ఖచ్చితంగా చాలా దారుణం. అది ఆయన ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయమని చెప్పేసి చాలా దళిత సంఘాలన్నీ కూడా కోరాయి, కానీ ఆయన్ని ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేయలేదు. ఇవాళ పార్టీలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు సుబ్రహ్మణ్యం. అలాగే చాలా మంది ఒక చోట అయితే మామిడి చెట్టు కట్టి కొట్టేశారు ఒక దళితుడిని, చాలా మంది దాడులు చంపేసిన ఒక చోట ఉన్నాయి. ఆ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక దళిత డాక్టర్ సుధాకర్ చంపేశారు, మాస్క్ అడిగిన పాపానికి చంపేశారు ఆయన. ఇదంతా కూడా ఆ ప్రభుత్వంలో జరిగింది. ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆ ప్రభుత్వం సంబంధించి బాధ్యత వహించాలి, వాటికి కూడా సమాధానం చెప్పాలి. ఈవేళ కఠినంగా సుబ్రహ్మణ్యాన్ని కఠినంగా శిక్షించుంటే ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఏర్పడేది. మనం వాళ్ళ మీద శిక్షలు పడకుండా వాళ్ళని మళ్ళీ పార్టీలో మూవ్మెంట్ తీసుకొస్తూ, అంటే దళితులు ఎంతమంది చంపేసినా పర్వాలేదని చెప్పి తీసుకొచ్చి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. అలాగే దళితుల్ని గుండి గీసి ఊరేగించిన ఏదైతే అటు తోట త్రిమ్ముతున్నాడో అతను కూడా మళ్ళీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చి మరి దళితుల మీద గుసుకెళ్ళిపోయే పరిస్థితి చేసింది. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు మరి ప్రజలు. ఎవరు కూడా మర్చిపోరు, అందరికి అన్ని గుర్తున్నాయి. విగ్రహం పెట్టినందుకు మంచిదే, కానీ దళితుల మీద దాడులు జరిగినట్లు కూడా ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళకు కూడా మీరు శిక్షిస్తే ప్రభుత్వం మీద దళితులకి ఇంకా పూర్తి నమ్మకం వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎలా తీసుకోవచ్చు అంటే, మరి ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే ప్రేమ, లేదా దళితులు లేదా ఎస్సీ సోదరులు అంటే మళ్ళీ ఒకవేళ ద్వేషం ఉందా, లేకపోతే ఒకవేళ రాజ్యాంగంలో చెప్పిన ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను, పరిపాలన చేస్తున్నాను అన్న దాని మీద ఉన్న ధ్యాస అంటారా? ఏమై ఉంటుంది అంటారు ఇది జగన్ గారికి? ప్రేమ కదండి, ఎలక్షన్ కదా ఇప్పుడు రానున్నది ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో దళితులు ఓట్లు వేయించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో మనం ట్రాప్ చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించి వర్గీకరణ విషయంలో మాలామాదిని కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు దళితులకు దూరం అయ్యాడు. ఇప్పుడు రానున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా దూరం అవుతాడని భయమేసి, ఎందుకంటే హత్యలు ఆ మరణకాండాలు చాలా జరిగాయి, వీటి నుంచి కూడా దూరం అవుతాడని ఒక భయంతో ఈ విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది. విగ్రహం ఓపెన్ చేయడం వల్ల రాజకీయాలు పరిణామాలు మారిపోయిన కూడా తప్పు. రైట్. అంటే చేయాల్సినంత చేస్తూనే మరి ఇట్లాంటి కోసమెరుపులు చూపిస్తూ ఉంటే మరి అటువంటి ప్రభుత్వాల పట్ల మీ సామాజిక వర్గం నుంచి వెలువడుతున్న విమర్శ ఏంటంటారు, సంతోషం ఏంటంటారు, మీ యొక్క ఆవేదన ఏంటంటారు? విగ్రహం ఓపెన్ చేయడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క సంక్షేమ పథకాలు ఆపేయటం వల్ల ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నిస్తున్నాం. మా చేత ఓట్లు వేయించుకుని మాకు అన్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి. మరి మా పరిస్థితులు కూడా అర్థం చేసుకుని మా యొక్క సంక్షేమ పథకాలు 27 రకాల సంక్షేమ పథకాలను కూడా పునరుద్ధరించాలి, సబ్సిడీ రుణాలు అందించాలి, ఎస్ఎస్టీ సభలను 100% వచ్చేయాలి. ఆ రోజు చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దళితుల పక్షపాతం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి దళితుల నుంచి తీవ్రత వ్యక్తమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నాం, మరి ఈ దళితులు ఏదైతే ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారో దళితులకి మీరు సామాజికంగా మీరు ఖర్చు చేయవలసినవన్నీ కూడా ఖర్చు చేయాలి. లేకపోతే మరి ఇంతకుముందు గతంలో చంద్రబాబు జరిగిన గతే జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది.
రైట్. మరి ఇప్పటివరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ బీసీలకు మాత్రమే ఓటు బ్యాంకు అనే ఒక సామెత ఉండేది. మరి ఇప్పుడు మరి ఎస్సీలకు కూడా ఓటు బ్యాంకుగా మారారు అన్న పదం మీ నోట వింటూ ఉండడం జరుగుతోంది. మరి ఏపీలో ఉన్నప్పుడు ఎస్సీ సోదరులది ఓటు బ్యాంక్ అనుకోవాలంటారా, లేకపోతే బలమైన ఒక ఓటు ఆయుధం కలిగిన సమూహం అనుకోవాలా, ఎలా తీసుకోవాలి? మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో అది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని ఏ సమయంలో ఏ రకంగా నిర్వర్తించాలో ఆ రకంగా నిర్వర్తిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి ఎవరైతే చేశారో దళితులకి ఎవరికైతే సపోర్ట్ గా ఉంటారో, దళితులకు అభివృద్ధికి మేము తోడ్పడతామని మాటిస్తారో వాళ్ళకి మా ఓటు అంతా కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో దళితులు ఓటు బ్యాంక్ కూడా మేము చూపించబోతున్నాం. అంటే సరిగ్గా ఇదే మాట మీరు అడిగినప్పుడు సమాధానం మేము చూస్తాము, చేస్తాము, మాట తప్పము, మడమ తిప్పము అంటూ చెప్పిన మాటే కదా, గతంలో ఉన్న మాటే కదా. ఇప్పుడు మనం అనుకుంటుంది వింటుంది అదే మాట కదా. మరి మాటల్లో వ్యత్యాసాలు లేకుండా అదే పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు వారు చెప్పిన మాట కానీ వారు చేసిన భాషలు కానీ మరి ఎస్సీ సోదరులకు అంతగా గిట్టడం లేదు, రుచించడం లేదు అంటూ ట్విట్టర్లో కనిపిస్తోంది. ఎంతవరకు నిజం ఇది? ఓటు ద్వారా చూపిస్తాం మేమండి. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎలా ఉన్నా గానీ 1% దళితులకి ఎవరికి పనిచేస్తానన్నా వాళ్ళకి మేము చేయాలి. ఓటు ద్వారా మేము రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పుష్పరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తానికి ఏపీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి తమ యొక్క వాదనను, తమ యొక్క ఆవేదనను వినిపించడం జరిగింది ఒక సామాజిక వర్గానికి సంబంధించి. మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాడు అందరి వాడు అంబేద్కర్ అయి ఉన్నాడు అని మరి ఇప్పుడు అనుకుంటున్నప్పుడు కేవలం మరి ఒక సామాజిక వర్గం ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఆ సామాజిక వర్గం మాత్రమే మాకు అన్యాయం జరిగిందని ఎందుకని ఘోషిస్తోంది. మరి ఒకవేళ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద ఉన్న ప్రేమ, లేకపోతే దళితుల పక్షపాతిగా మరి ఇప్పటివరకు ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచారా జగన్ గారు అన్నది మరి ప్రజలకే వదిలేయాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.